అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టులో లొంగిపోయారు డిఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ. చెన్నైలోని సెషన్స్ కోర్టులో ఆయన లొంగిపోయారు. బెయిల్ బాండ్ ను కూడా దాఖలు చేశారు డిఎంకే ఎమ్మెల్యే. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు ట్రిప్లికేన్ పోలీసులు. ఈ కేసులో అరెస్టు కాకుండా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు సెంథిల్ బాలాజీ. జూలై 8న వీరికి హైకోర్టు ముందస్తుగా బెయిల్ మంజూరు చేసింది. ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా షూరిటీ బాండ్లను కూడా సమర్పించి లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేస్తుంది. హైకోర్టు ఇచ్చిన గడువు మేరకు షూరిటీ బాండ్లను కోర్టులో సమర్పించారు బాలాజీ. సో మొత్తంగా చూసుకుంటే తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఆరోపణల కేసులో డిఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీ శుక్రవారం చెన్నైలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఎదుట లొంగిపోయారైన మద్రాస్ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ షరతులకు లోబడి ఆయన ఈ చర్య తీసుకున్నారు. అయితే జూలై 8న మద్రాస్ హైకోర్టు జస్టిస్ జీకే ఇలందిరాయన్ సెంథిల్ బాలాజీతో పాటు ఆయన సోదరుడు అశోక్ కుమార్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా సెషన్స్ కోర్టులో లొంగిపోవాలని గడువు విధించారు. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు సెంథిల్ బాలాజీ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ ఎస్ కార్తికేయన్ ముందు హాజరై ₹25 సొంత పూచికత్తుతో పాటు 2 వ్యక్తుల షూరిటీ బాండ్లను కూడా సమర్పించారు. వాటిని కోర్టు కూడా ఆమోదించింది. అయితే బెయిల్ నిబంధన ప్రకారం చూసుకుంటే శనివారం అంటే జూలై 25 నుండి ప్రతిరోజు ఉదయం 10:30 గంటలకు అలాగే సాయంత్రం 5:30 గంటలకు కూడా ఆయన ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్ లో విచారణాధికారి ముందు హాజరై సంతకం చేయాలని చెప్పేసి న్యాయమూర్తి షరతుతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారు. అయితే తమిళనాడులో నూతనంగా ఏర్పాటైనటువంటి సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు డిఎంకే నేతలు కుట్రపన్నారని ట్రిప్లికేన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ స్పీకర్ పై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా 35,000 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఆయన ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ లకు అత్యంత సన్నిహితులను కూడా తేలడంతో వీరిద్దరిని కూడా ఈ కుట్ర కేసులో ప్రధాన నిందితులుగా చేర్చారు. అయితే సెంథిల్ బాలాజీ కోర్టులో లొంగిపోయి బెయిల్ ప్రక్రియను కూడా పూర్తి చేయగా ఆయన సోదరుడు అశోక్ కుమార్ వేరే కేసు నిమిత్తం కరూరులో ఉండటం వల్ల శుక్రవారం అయితే ఆయన తమ్ముడు హాజరు కాలేదు. ఆయన సోమవారం సెషన్స్ కోర్టులో లొంగిపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పరిణామాలతో తమిళనాడులో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ సెగలు మరింత రాజుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో మొత్తానికి తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తోంది ఈ హై ప్రొఫైల్ కేసు. అయితే జూన్ 2026 చివరి వారంలో తమిళనాడు ఇంటెలిజెన్స్ కు ఒక రహస్య సమాచారం అందింది. అధికార టీవీకి పార్టీకి చెందినటువంటి 10 నుండి 12 మంది ఎమ్మెల్యేలను ఒకేసారి రాజీనామా చేయించి సరికొత్తగా ఏర్పాటైనటువంటి సీఎం విజయ్ ప్రభుత్వాన్ని మనాట్లో పడేయాలనేది కుట్ర సారాంశంగా తెలిసింది. అయితే కృష్ణగిరి జిల్లా నియోజకవర్గ ఉత్తంగరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు ఒక యూట్యూబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అసెంబ్లీ స్పీకర్ పై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి 35 కోట్ల రూపాయల భారీ నగదును ఆఫర్ చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే ఇళయరాజా ఈ డీల్ ను తిరస్కరించి ఫోన్ కట్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని కలిగిస్తామని చెప్తూ బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన జూన్ 30న చెన్నైలోని ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్ లో అధికారికంగా ఆయన ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగినటువంటి పోలీసులు యూట్యూబర్ తిరునావుక్కర్స్ తో పాటు మొత్తం 14 మందిని కూడా అరెస్ట్ చేశారు. విచారణలో ఈ కుట్ర మొత్తానికి మాజీ మంత్రి అలాగే డిఎంకే బలమైన నేత వి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు ఆర్వి అశోక్ కుమార్ లే సూత్రధారులని నిందితులు కూడా ఒప్పుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. మద్రాస్ హైకోర్టులో సెంథిల్ బాలాజీ తరఫు సీనియర్ లాయర్లు ఎన్ఆర్ ఇలంగో, పి కుమరేషన్ వాదిస్తే కేసులో సెంథిల్ బాలాజీకి నేరుగా సంబంధం ఉన్నట్లు ఎటువంటి డిజిటల్ ఆధారాలు, ఫోన్ కాల్ లాగ్స్ లేదా మనీ ట్రయల్ అంటే డబ్బులు చేతులు మారినటువంటి ఆధారాలు కాదు లేవని, కేవలం అరెస్ట్ అయిన వారి స్టేట్మెంట్ ఆధారంగానే ఇరిగించారని చెప్పేసి వాదించారు. జూలై 8న హైకోర్టు జస్టిస్ జీకే ఇలందిరాయన్ ముందస్తు బెయిల్ మంజూరు చేసినప్పటికీ సెంథిల్ బాలాజీ దాదాపు 2 వారాల పాటు కోర్టులో లొంగిపోకుండా వ్యూహాత్మకంగా ఆయన వ్యవహరించాడు. ఈలోగా తన కుటుంబాన్ని వేరే కేసులో ఇరికించి అరెస్ట్ చేయకుండా పోలీసులు ఆదేశాలు ఇవ్వాలని సెంథిల్ బాలాజీ హైకోర్టును ఆశ్రయించారు.
కానీ జూలై 23 హైకోర్టు పిటిషన్ కొట్టేస్తూ పోలీసు విచారణను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. వేరే దారి లేకపోవడంతో హైకోర్టు ఇచ్చిన 15 రోజుల గడువు ముగిసే చివరి రోజున అంటే శుక్రవారం చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ కార్తికేయన్ ముందు లొంగిపోయి బెయిల్ బాండ్లను కూడా సమర్పించారు. అయితే ఇప్పుడు టీవీకే తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే నుండి ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలోకి కూడా చేరారు. దీంతో విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో మరింత బలాన్ని పెంచుకుంటోంది. టీవీకే ఈ విధంగా బలపడితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మనుగడ కష్టమవుతుందని భావించిన స్టాలిన్ వర్గం టీవీకే ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తుందని చెప్పేసి పొలిటికల్ గా ఇప్పుడు టాక్ నడుస్తోంది. ఈ ప్రభుత్వం 6 నెలలు కూడా నిలబడదు, ఎన్నికలకు సిద్ధం కండి అని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తన క్యాడర్ కు పిలుపునివ్వడం ఈ కుట్ర ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చినట్టయింది. సో సెంథిల్ బాలాజీకి కొంగునాడు అంటే కరూర్ కోయంబత్తూర్ బెల్ట్ రీజియన్ లో ఎమ్మెల్యేలను మేనేజ్ చేయడంలో, ఎన్నికల వ్యూహాలు రచించడంలో కింగ్ మేకర్ అని కూడా పేరుంది. అందుకే డీఎంకే ఆపరేషన్ బాధ్యతలో ఆయనకు అప్పగించిందని అధికార టీవీకే వర్గాల ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. సో మొత్తానికైతే తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కేసులో కీలక పరిణామం కూడా చేసుకుంది. డీఎంకే సీనియర్ నేత ఎమ్మెల్యే వి సెంథిల్ బాలాజీ చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో లొంగిపోయారు. టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాను 35,000 కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ట్రిప్లికేన్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సో మొత్తానికైతే ఈయనకి కేసులో ముందస్తుగా బెయిల్ కూడా లభించింది. ఆయన కోర్టులో లొంగిపోయారు. ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ చెన్నై సెషన్స్ కోర్టులో ఆయన లొంగిపోయారు. బెయిల్ బాండ్ను కూడా దాఖలు చేశారు డీఎంకే ఎమ్మెల్యే. ఇక టీవీకే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారని ఆరోపణలతో ఈ కేసు ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా మద్రాస్ హైకోర్టును సెంథిల్ అయితే ఆశ్రయించారు. జూలై 8న వీరికి హైకోర్టు ముందస్తుగా కూడా కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా షూరిటీ బాండ్లను సమర్పించి లొంగిపోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక హైకోర్టు ఇచ్చిన గడువు మేరకు షూరిటీ బాండ్లను కూడా బాలాజీ కోర్టులో సమర్పించారు.